ఇండాపూర్కు సంబంధించినటువంటి ఒక నెయ్యి తీసుకెళ్తున్న లారీ బోల్తా పడిందని దాదాపు ఒక 2 రోజుల నుంచి కూడా చాలా పెద్ద విషయం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. చూసారా వెంకన్న ఆగ్రహం గురయ్యారు, అందుకే లారీ బోల్తా పడిందని చెప్పి. నిజంగా వెంకన్నకు సంబంధించినటువంటి ఒక తిరుమల కల్తీ నెయ్యి చేసినటువంటి ఒక వైసీపీ వాళ్ళు ఈ రోజు ఏపీ లిక్కర్ స్కామ్ లో ఒక్కొక్కరు విచారణకు హాజరవుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ట్యాంకరు ప్రమాదానికి గురైందా, ఎవడన్నా కుట్రవన్నీ చేశాడా? ముందు అది కనిపెట్టాలి. ఎందుకు అంటే కడప జిల్లా కొండాపూర్ దగ్గర నెయ్యి ట్యాంకర్ బోల్తా పడంగానే ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి. నీకు ఎట్లా తెలుసు భూమన కరుణాకర్ రెడ్డి? పేపర్లలో చూసావా? మీ సాక్షి రిపోర్టర్లు చెప్పారా? లేదు, ప్రమాదానికి గురి కావడానికి ముందే నీకు తెలుసా బలానా కొండాపూర్ దగ్గర ప్రమాదానికి గురి అవుతుంది అని. ఇంకొకటి ఏంటి అంటే పరకామణిలో ఎవరైతే కంప్లైంట్ చేశాడో పోలీస్ ఆఫీసరు సతీష్ కుమారు, అతను చచ్చిపోయినప్పుడు కూడా ఇట్లాగే వెంటనే రియాక్ట్ అయ్యారు. ఇదే భూమన కరుణాకర్ రెడ్డి. పరకామణిలో 2025 జనవరిలో ఒక చోరీ పట్టుబడితే దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి చెప్తూ ఉన్నారు. అది కూడా ఇదే వైసీపీ నాయకులు ఏమేం పట్టుకున్నారో చెప్తూ ఉన్నారు. పరకామణిలో చోరీ జరిగింది, దోచేస్తున్నారు అని. తీరా చూస్తే ఆ దోచుకున్నవాడు ఎవడరా అంటే భూమన కరుణాకర్ రెడ్డి మనిషి. మీరు నమ్మట్లేదా? మీరు నమ్మకపోతే నేను మీకు ఆధారాలతో సహా చూపిస్తా. జనవరి 14వ తారీఖున పట్టుకున్నారు. ఇతని పేరు పెంచలయ్య, వీరిశెట్టి పెంచలయ్య, తిరుపతి లోకలు. ఇతను ఓ తిరుమలలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి. ఈ కాంట్రాక్టు ఉద్యోగం చేస్తూ ఇతను ఆ పరకామణి డ్యూటీలో ఇతన్ను ఎవరు పెట్టారో చెప్పమంటారా? భూమన కరుణాకర్ రెడ్డే పెట్టాడు. పరకామణి గోల్డ్ స్టోరేజ్ రూమ్కి ఇన్ఛార్జిని చేశాడు పెంచలేని భూమన కరుణాకర్ రెడ్డి. అప్పటి నుంచి ఈ పెంచలయ్య అనే వ్యక్తి భక్తులేసిన కానుకల్ని దోచుకెళ్తూ ఉన్నాడు. ఒక్కొక్కటి దోచుకెళ్తూ ఉన్నాడు. ఇతని మీద ఈ కొత్త బోర్డు నవంబరు 2024లో రాగానే ఈ భూమన అనుచరుడైన ఈ పెంచలయ్య మీద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడికి కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వస్తే ఈ కంప్లైంట్ దీన్ని వెంటనే ఏం చేశాడు అంటే బిఆర్ నాయుడు గారు దీన్ని విజిలెన్స్ వాళ్ళకి పంపించి బలానా వ్యక్తి మీద పెంచలయ్య మీద నిఘా పెట్టండి అని చెప్పాడు. ఈ పెంచలయ్య దొరికాడు. మొత్తం అతని దగ్గర నుంచి అతను దోచుకున్న సొమ్మంతా రికవరీ చేశారు. ఈ 14 నెలల కిందట ఈ సంఘటన జరిగితే ఈ పెంచలయ్యను పట్టుకున్నాడు. నేను మీకు చూపించింది పేపర్ కటింగ్. అప్పుడు అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొత్తగా మొత్తం బిఆర్ నాయుడు దోచుకుంటున్నట్టుగా ఈ భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నాడు. ఆ వైసీపీ అధికార ప్రతినిధి ఒక అతను ఉంటాడు, అతను చెప్తూ ఉన్నాడు. అంటే వీళ్ళని ఈ భూమన కరుణాకర్ రెడ్డి పట్ల మొత్తం వెంకటేశ్వర స్వామి భక్తులు ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేది నేను చెప్తున్నాను. నేను అందుకనే ఈ పరకామణి సతీష్ కుమార్ మర్డర్ దగ్గర నుంచి ఈ వెంకటేశ్వర స్వామికి తీసుకొస్తున్న ఆవు నెయ్యి ట్యాంకర్ బోల్తా పట్టం దగ్గర నుంచి పరకామణిలో నిన్నో మొన్నో చోరీ జరిగినట్టు అవన్నీ బిఆర్ నాయుడు కొట్టేశాడు అని చెబుతున్న వరకు ఇవన్నీ కూడా ఈ పరకామణిలో ఈ చోరీ ఈ పెంచలయ్య అనే అతన్ని తీసుకొచ్చి పెట్టింది భూమన కరుణాకర్ రెడ్డి. అతని మీద నిఘా వేసి పట్టుకున్నది బిఆర్ నాయుడు. ఈ వైసీపీ వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారంటే బిఆర్ నాయుడు దోచుకుంటున్నాడని ప్రచారం చేస్తున్నారు. నెయ్యి ట్యాంకర్ బోల్తా పడ్డది. నెయ్యి ట్యాంకర్ బోల్తా పడితే నెయ్యి లేదు, ఇంకా తిరుపతిలో నెయ్యి అయిపోయింది, ఆవు నెయ్యి అయిపోయింది, ఇంకా లడ్డూలు కట్టడమే ఇంకా ప్రాబ్లం అయిపోతుంది, కష్టం అయిపోతుంది
అని ప్రచారం చేశాడు ఈ భువన కరుణాకర్ రెడ్డి. అంటే నువ్వు వెంకటేశ్వర స్వామి భక్తుల్ని భయభ్రాంతులకు గురి చేయటానికి నువ్వు ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నావు భూమన కరుణాకర్ రెడ్డి? నువ్వు కల్తీ నెయ్యి ఇచ్చింది, స్వామివారికి నైవేద్యం పెట్టింది నువ్వు నీకన్నా ముందరున్న వైవి సుబ్బారెడ్డి. మీ ఇద్దరు కలిసి మహాపాతకానికి ఒడిగట్టి అది బయటపడ్డ తర్వాత మీరు ఆర్గ్యుమెంట్లో ఎందుకు మారుస్తున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఇదే పాయింట్ చెప్తాడు. ఏది? నెయ్యి బోలేబాబా డైరీ మీద నిందలు మోపి ఇప్పుడు తీసుకొచ్చి హెరిటేజ్కి ఇచ్చుకుంటున్నారు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు హెరిటేజ్కి ఇవ్వటానికి బోలేబాబా డైరీ మీద నిందలు మోపారు అని చెప్తున్నాడు. రెండు తప్పే. ఇప్పుడు హెరిటేజ్కి ఇవ్వటం అనేది తప్పు, బోలేబాబా డైరీ మీద నిందలు మోపారు అనటం తప్పు. రెండు తప్పే. ఎందుకు అంటే హెరిటేజ్కి ఇవ్వలేదు, హెరిటేజ్కి సంబంధం లేదు. బోలేబాబా డైరీ కల్తీ చేశాడు, 1 లీటర్ పాలు కూడా సేకరించకుండా కెమికల్స్ తోటి నెయ్యి తయారు చేసి స్వామివారి ప్రసాదాలకు ఇచ్చాడు అనేది అది కన్ఫర్మ్ అయిపోయింది. 2 అబద్ధాలను తీసుకొచ్చి జాయింట్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తాడు, భూమన కరుణాకర్ రెడ్డి చెప్తాడు, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు చెప్తారు. ఇప్పుడు వాళ్ళు పెట్టిన మనుషులు వాళ్ళు పెట్టిన దొంగలు పరకామణిని కొల్లగొడుతూ ఉంటే బిఆర్ నాయుడు వాళ్ళందరినీ పట్టుకుంటున్నాడు. అందుకనే బిఆర్ నాయుడు మీద కసి. అదిగాక గతంలో కూడా భూమన కరుణాకర్ రెడ్డి నా మనుషులు ఇంకా 2000 మంది ఉన్నారని చెప్పాడు కదా సార్. దాంట్లో ఒకళ్ళు అని చెప్పేసి అనుకోవచ్చు. ఇతనే పెంచలేయా, అందులో ఒకళ్ళు, ఆ 2000లో ఒకడు. పరకామణిలో ఎవడన్నా ఏ దౌర్భాగ్యుడన్నా కొట్టేస్తాడా? మంగళసూత్రాలు వేస్తే అంటే ఏంటి, ఎవరో నిలువు దోపిడి ఇచ్చారు, ఆ మంగళసూత్రాలు కొట్టేశాడు ఆ దౌర్భాగ్యుడు. వెంకటేశ్వర స్వామికి చెందాల్సినవి అవి, అటువంటి మంగళసూత్రాలు కొట్టేశాడు. ఎవడ్రా అని చెప్పి చూస్తే నిన్నటి నుంచి వైసీపీ వాళ్ళు గోల. పరకామణిలో చోరీ జరిగింది, పరకామణిలో చోరీ జరిగింది అంటే నేను అనుకున్న పాతది ఏంటి మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు అనుకొని నేను తిరుపతిలో ఉన్న మా రిపోర్టర్లను వాళ్ళని అడిగి ఏం జరిగింది అంటే ఇది 2025లో జరిగిందండి అని చెప్పి వాళ్ళు అన్ని డీటెయిల్స్ నాకు ఇస్తే నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు జరిగినది తీసుకొచ్చి ఇప్పుడు చెప్తున్నారు. పరకామణి చోరీ, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పరకామణి చోరీ గురించి ఇప్పటివరకు ఎవడు మాట్లాడలా. రవికుమార్ గురించి ఎవడు మాట్లాడలా, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, చిన్న చోరీ అన్నాడు. మిగిలిన ఈ భువన కరుణాకర్ రెడ్డి ఎందుకు మాట్లాడలా? అంటే 300 కోట్లు చిన్న చోరీ సార్, చాలా చిన్న చోరీ. 1,00,000 కొట్టేసినోడికి 300 కోట్లు పెద్ద విషయం. అందుకని వీళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా ఈ వైసీపీ బ్యాచ్ తోటి మొత్తం హిందువుల ముసుగులో ఉన్న ఈ వైసీపీలు, అంటే మరి ఆ పదం వాడకూడదని వాడట్లేదు, ఈ వైసీపీఎన్లు వీళ్ళందరూ వచ్చి చేస్తున్న ప్రచారం, తప్పుడు ప్రచారం. మరి ముఖ్యంగా అదేమి దౌర్భాగ్యమో కానీ ఈ దౌర్భాగ్యులందరూ తిరుపతిని టార్గెట్ చేసుకున్నారు, పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని టార్గెట్ చేసుకున్నారు. వీళ్ళ పాపానికి మాత్రం నిష్కృతి లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.